ఏపీ రాజధాని అమరావతిని రీస్టార్ట్ చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఏపీకి రావడం, పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, బహిరంగ సభలో మాట్లాడటం మనకు తెలిసిందే. అయితే ఈ వేదికపై అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే వాటన్నింటిలో అందరినీ విపరీతంగా ఆకర్షించడమే కాకుండా ఆ తర్వాత కూడా లోతైన చర్చకు తెరతీసిన ఉదంతం మాత్రం ఒక్కటే. అదే జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దగ్గరకు పిలిచి ఏదో ఇవ్వడం. నిజానికి మొదట ప్రధాని పిలవడం పవన్ గమనించలేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని పవన్ను మోదీ రమ్మంటున్నారని చేతితో సైగ చేశారు. ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి ప్రధాని పిలిచారని పవన్ భావించి పరుగున ఆయన వద్దకు చేరుకోగా ఆయన తన చేతిలో ఉన్న ఒక చాక్లెట్ లాంటిది పవన్కు ఇచ్చారు. దీంతో పవన్ ఆశ్చర్యపోయి ఆ వెంటనే ఆనందానికి గురి కావడం కనిపిస్తుంది. ఇంతకు పవన్ కళ్యాణ్ చేతికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చింది హిమాలయ కంపెనీకి చెందిన కాఫ్లెట్. అయితే ఈ మొత్తం ఎపిసోడ్కు ముందు ఒక ఘటన జరిగింది. అదేంటంటే పవన్ తన స్పీచ్ ఇస్తున్న వేళలో 3 సార్లు దగ్గారు. అయితే అది గమనించిన ప్రధాని మోదీ పవన్ గొంతు ఇబ్బందిగా ఉందన్న విషయాన్ని గుర్తించి పవన్ ను దగ్గరకు పిలిచి మరీ కాఫ్లెట్ ఇవ్వడం ద్వారా జనసేనాని విషయంలో ప్రధాని మోదీ ఎంత కేరింగ్ గా ఉంటారో మరోసారి అర్థమవుతోంది. అయితే తాజా ఘటనతో మిగిలిన నేతలకు భిన్నంగా పవన్ తనకు చాలా స్పెషల్ అన్న విషయాన్ని ప్రధాని తన చేతలతో చెప్పేశారని చెప్పాలి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలకు కొదవే లేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శించే ఆప్యాయత మరే ఇతర పార్టీ అధినేతల విషయంలోనూ కనిపించదని చెప్పాలి. చివరకు తన సొంత పార్టీ నేతల విషయంలో కూడా ప్రధాని ఇటువంటి ధోరణిని ఎప్పుడూ ప్రదర్శించలేదు. అయితే మిగిలిన అధినేతలకు పవన్ కు వ్యత్యాసం ఉందన్న విషయంతో పాటు అతను తన మనసుకు ఎంత దగ్గరన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మొత్తంగా చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ ను తన ఇంట్లో వ్యక్తిగా భావిస్తారన్న భావన కలిగేలా కాఫ్లెట్ ఇచ్చిన ఉదంతం స్పష్టం చేసింది.